ఎన్నికల టైంలో కర్ణాటక గోవాలో భారీగా నగదు పట్టుబడుతోంది. బెంగళూరు నుంచి డబ్బును షిమోగా భద్రావతికి తరలిస్తుండగా ఐటీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. 2000 నోట్లను కారు టైర్ లోపల పెట్టి తరలిస్తుండగా గుర్తించారు. ఎవరికీ తెలియకుండా స్టెఫనీ లోపల దాచిన సమాచారం అందటంతో తనిఖీలు చేసి 2.5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. భద్రావతిలో మరో 60 లక్షలు సీజ్ చేశారు. ఇంకో ఘటనలో బాగల్కోట్లోని బ్యాంకు ఉద్యోగి ఇంటి నుంచి ₹1 కోటి స్వాధీనం చేసుకున్నారు. అటు గోవాలోనూ పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి 40 లక్షలకు పైగా డబ్బు పట్టుకున్నారు. కర్ణాటక, గోవా పరిధిలో ₹4.5 కోట్ల సీజ్ చేశారు అధికారులు.